నమస్తే. తెలంగాణ ఉద్యమం నాడు 2009 మలిదశ ఉద్యమం గురించి అయితే మరీ ఎక్కువగా చెప్పుకోవాలి. మలిదశ ఉద్యమంలోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించాం. 1969 ఒకవైపు, మరొక వైపు 2009 నుంచి 14 వరకు జరిగినటువంటి ఆ మలిదశ ఉద్యమం మరొక వైపు. మలిదశ ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల పాత్ర అసలు ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆత్మ బలిదానాలు, అమరవీరులు, మరొక వైపు ఎంపీలు చేస్తున్నటువంటి పోరాటం. మొత్తం మీద సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడినటువంటి కొట్లాటలో 2014 జూన్ 2లో మనమైతే తెలంగాణ స్వరాష్ట్రాన్ని అయితే సాకారం చేసుకున్నాం. తెలంగాణ వచ్చి దాదాపుగా 10 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. జూన్ 2, 2025 మనకు ఈరోజు కనబడతా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి సిరిసిల్ల రాజయ్య 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఎదిరించి ఖచ్చితంగా తెలంగాణ ఆవశ్యకతను పార్లమెంట్లో ధీటుగా చెప్పినటువంటి సిరిసిల్ల రాజయ్య మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. నాటి రోజుల్లోకి ఒకసారి తీసుకెళ్దామని మీ దగ్గర రావడం జరిగింది. అసలు 2009లో మీరు ఎంపీగా ఉన్నారు. 2009 డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ ఇస్తున్నామంటూ ఒక ప్రకటన మాత్రం వచ్చింది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిన వెంటనే మీరు అప్పుడు ఒక ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అసలు మీరేమనుకున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత రీతిగా, ఆశ్చర్యకర రీతిగా సాధించుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ, అప్పుడు సహకరించినటువంటి సంఘాలకు, అప్పుడు సహకరించినటువంటి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. 2009లో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చిదంబరం చేత ప్రకటన చేయించిన సంగతి మనకందరికీ తెలుసు. అనంతరం ఆంధ్ర నాయకత్వం పార్టీలకు అతీతంగా ఒక్కటై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే భాగంగా మళ్ళీ వాళ్ళు ఒక ఒత్తిడి తీసుకురావటం, రాజీనామాలు చేస్తాం అని బెదిరించడం, దాని మూలాన కొద్దిగా వెనకడుగు వేయటం జరిగింది. దానిలో వాస్తవం అందరికీ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రోజు కనుక ఆ ప్రకటన ఐజిటీస్గా అమలు చేస్తే 25 మంది కనుక ఆంధ్ర నాయకులు ఉన్నటువంటి నాయకత్వం కింద ఉన్నటువంటి ఎంపీలు కనుక రాజీనామా చేసి ఉంటే పార్లమెంట్ కూలిపోయేది. ఒకవేళ పార్లమెంట్ కనుక కూలిపోయేది ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అసాధ్యమయ్యేముచ్చట. అవును. సోనియా గాంధీ గారు సుదీర్ఘంగా ఆలోచన చేసి ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో దాన్ని డిలే చేసి చివరి దాకా పార్లమెంట్ను లాక్కొచ్చి టర్మ్ పూర్తయ్యే సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవమైనటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రతిసారి మీరు తెలంగాణ కావాలంటూ అటు పార్లమెంట్లో చెప్తున్నటువంటి సందర్భంలో ప్రతిసారి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ వాళ్ళే, కానీ వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సైతం ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కొద్ది కాలము రోసయ్య, కొద్ది కాలం కిరణ్ కుమార్ రెడ్డి, ఇట్లా వాళ్ళ నుంచి కూడా మీకు ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. అసలు ఇన్ పార్టీలో మీరు ఎలా ముందుకు వెళ్ళగలిగారని? స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించి సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డు మీదకి ఎక్కితే అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ప్రతినిధులుగా పార్లమెంట్లో సైలెంట్గా కూర్చోవడం సబబు కాదనేది ఒకటి. విద్యార్థి దశ నుంచి నేను తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం పెట్టుకున్న వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, వరంగల్ ప్రజలు అనుకోకుండా నన్ను పార్లమెంట్ మెంబర్ చేయటం, అప్పటికి సోనియా గాంధీ గారు మాట ఇచ్చి ఉండటం, పార్టీ అధికారంలో ఉండటం, నాకు స్వయం ప్రేరితమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ముందుకు వెళ్ళటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పినా అధినాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ పార్టీ మేడం ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటుంది.
ప్రతి పార్టీ యొక్క క్రెడిబిలిటీ మాట నిలబెట్టుకున్నప్పుడే, దాని యొక్క సర్వైవల్ మాట నిలబెట్టుకున్నప్పుడే. మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ. ఎస్, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి ఒకవైపు, మరొక వైపు కేసీఆర్, ఇద్దరు ఎంపీలు మాత్రమే వాళ్ళు ఉన్నారు. అసలు విజయశాంతి అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మీరు పార్టీలకు అతీతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రస్తుతం. అయితే అసలు కేసీఆర్ పాత్ర గురించి మాట్లాడాలంటే కొన్ని పుట్టలుగా వస్తూ ఉంటాయి. అసలు కేసీఆర్ అనే అతనికి తెలంగాణ రావాలనేటువంటి ఉద్దేశమే లేకుండా అనేటువంటి మాటలు వింటూ ఉన్నాం. మీ దృష్టిలో మీరు హాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ గురించి చెప్పాలనుకుంటే, తెలంగాణ ఉద్యమం 2009 నుంచి 14 మధ్యలో ఉద్యమంలో ఆయన పాత్ర జీరో అని చెప్పటం అనుచితమవుతుంది. ఉంది, కానీ ఎక్కడైతే పని చేయాలనో అక్కడ పని చేయలేదు. ఓకే, పుండున్న కాడ మందు పెట్టాలన్నా పుండు లేని కాడ మందు పెడతా వేడు. ప్రజా క్షేత్రంలో పోయి ప్రజలను ఉసిగొల్పి రెచ్చగొట్టి చచ్చిపోవటానికి కారణమేంటి? ఓకే, బిల్లు పెట్టేది ఢిల్లీలో మాత్రం ఆయన పని పరిమితంగా ఉంది అనేటువంటి మాట నేను మనస్ఫూర్తిగా చెప్తాను, గంటపదంగా కూడా చెప్తాను. ఓకే, ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ పని చేయలేదు, వేరే కాడ పని చేసిండు అనేటువంటి మాట. అందువలన వాళ్ళు ఉన్నది సంఖ్య ఇప్పుడు ఉన్నటువంటి విజయశాంతి గారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చినా వాళ్ళు ఉన్న సంఖ్య 2. అవును, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు, వాళ్ళ వాయిస్ కూడా స్పీకర్కు చేరేటువంటి పరిస్థితి లేదు. ఓకే, కాబట్టి వాళ్ళ యొక్క ప్రమేయము, వాళ్ళ యొక్క పాత్ర ఆల్మోస్ట్ జీరో అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ సోనియా గాంధీ, ఓకే, ఆమె మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. దాంతో పాటుగా మీరా కుమార్ స్పీకర్, ఆవిడ కూడా పేద వర్గాల వైపున నిల్చుండేటువంటి వ్యక్తి, చిన్న రాష్ట్రాల వైపు నిల్చుండేటువంటి వ్యక్తి, అంబేద్కర్ స్ఫూర్తితో ఎదిగినటువంటి లీడర్. ఆమెకు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనేటువంటి భావన ఉండటం మూలాన ఇది సాధ్యమైంది. బిల్లు పెట్టింది షిండే, ఉద్యమం చేసింది ఎంపీలను, స్పీకర్ గారు మీరా కుమార్ గారు, సోనియా గాంధీ గారేమో పేదల వైపు నిల్చుండేటువంటి వ్యక్తి. ఇవన్నీ కలగలిపి సుష్మా స్వరాజ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. సుష్మా స్వరాజ్ గురించి ఇప్పుడు ప్రస్తుతం భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆ తెలంగాణ ప్రజలు బాగా విశ్వసించినటువంటి నేతగానే మనం చెప్పుకుంటాం. సుష్మా స్వరాజ్ పాత్ర గురించి చెప్పాలి. ఆమె స్వర్గీయులు అయినారు. ఆమె గురించి అబద్ధం చెప్తే కూడా నాకు తప్పు అవుతుంది వ్యక్తిత్వంలో. ఎప్పుడైతే 5 సార్లు 18 ఫిబ్రవరి 2014 నాడు బిల్లు 5-6 సార్లు అది అడ్జర్న్ అయిపోయింది. అడ్జర్న్ కావటానికి కారణం ఆంధ్ర నాయకులకు ప్రలోభపడ్డట్టు అనేక మంది ఎంపీలు వాళ్ళకు సపోర్ట్ చేద్దామని వచ్చినటువంటి ప్రలోభపడను వాళ్ళకు సపోర్ట్ చేద్దామని వచ్చినటువంటి అనేక మంది ఎంపీలు కొందరు వాళ్ళ చేత ప్రభావితమైన వాళ్ళు వెల్లులలో లొల్లి పెడతా ఉంటే, హాల్లో లొల్లి పెడతా ఉంటే, హౌజుల్లో లొల్లి పెడతా ఉంటే బిల్లు పాస్ చేసే పరిస్థితి కనబడలే. బల్లల మీద ఎగురుతూ ఉన్నారు, వెల్లుల్లో ఎగురుతూ ఉన్నారు, నానా హంగామా జరుగుతూ ఉంది. ఆ పరిస్థితిలో 5-6 సార్లు అడ్జర్న్ అయింది. అది మీరు అందరూ చూసి ఉన్నారు. అడ్జర్న్ అయిన తర్వాత ఇంకొకటి 2 సార్లు అడ్జర్న్ అయితే అది అసాధ్యమైంది అనేటువంటి ఆలోచనతోటి స్పీకర్ ఛాంబర్లకు వెళ్ళాం. మేము 11 మంది ఎంపీలం స్పీకర్ ఛాంబర్లో కూర్చున్నాం. అప్పుడు పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఒక సూచన ఇచ్చిండు. స్పీకర్ గారు తమ ఆయాసాన్ని వ్యక్తపరిచిండు. ఏంటంటే బిల్లులు పాస్ చేసిన వాతావరణం హౌజులో కనబడతలేదు, కష్టమవుతుందని ఆమె చెప్పినప్పుడు జయపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు. ఫైనాన్స్ బిల్లులో బడ్జెట్ బిల్ అప్పుడు వెల్లులో కొందరు లొల్లి పెట్టినా మనం బడ్జెట్ బిల్ పాస్ చేస్తున్నాం, అదే రకంగా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పాం. అది వెంటనే నేను అందుకొని, అమ్మా స్పీకర్ అమ్మా, ఇది ఎక్కడనో విండో ఉంది, ఎక్కడనో చట్టంలో పరిపాలన అధికారం ఉంది, ప్రొసీడింగ్స్లో పార్లమెంటరీ సాంప్రదాయంలో ఎక్కడో అవకాశం ఉంది,
కాబట్టి దీన్ని వెతకండి అంటే అప్పుడు సెక్రటరీ జనరల్ పిలిచి ఆమె చర్చించడం, ఆ హౌస్లో స్పీకర్ ఛాంబర్లో ఉన్న వాళ్ళు కదలకుండా ఉండడానికి ప్రభాకర్ గారు నన్ను హౌస్లోకి తోలి, ఎందుకు తోలిందంటే బడ్జెట్ బిల్ అప్పుడు మేజర్ అపోజిషన్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాస్ చేస్తున్నామని స్పీకర్ అనడం, మేజర్ అపోజిషన్ పార్టీలో లీడర్ అయినటువంటి సుష్మా స్వరాజ్ని తీసుకురావడానికి నేను వెల్లులోకి వెళ్ళి హౌస్లోకి వెళ్ళి అమ్మని తీసుకురావటం జరిగింది. అమ్మని జ్ఞాపకం చేశాం, అమ్మ మీరు కాళికా మాత అయి నా రాష్ట్రాన్ని రక్షించండి ఆమెను అమ్మ అంటే, నేను మీ అమ్మను కాదు నేను చిన్నమ్మను అని చెప్పి, మీ అమ్మ కనుక సీరియస్ ఉండేది ఉంటే నేను సపోర్ట్ చేస్తాను సిద్ధంగా ఉన్నాను మాట చెప్పుకుంటూ బయటికి రావటం జరిగింది. వస్తూ ఉన్న క్రమంలో మరి ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారు కూడా ఇది బిల్లు ఇప్పుడు సాధ్యం కాదు సిరిసిల్ల, లెట్ us లుక్ ఇన్ టు ది మ్యాటర్ ఇన్ 2000 నెక్స్ట్ 16th లోక్సభ అని చెప్పటం, అయినప్పటికీ కూడా ఆమె సంజాయించి ముందుకు రావటం, అందరు కలిసి స్పీకర్ ఛాంబర్లో ఒక ఆలోచనకు రావటం జరిగింది. దాని తర్వాత ఇదంతా జరుగుతూ ఉంటే కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ సీఎంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ హాల్లో ఉన్నాడా లేడా? మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉద్యమ నేతగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ హాల్లో ఉన్నాడా లేడా అంటే రాజా ఏం సమాధానం చెప్తాడు? హాల్లో లేడు, ఎందుకంటే చాలా సార్లు అర్జన్ అవుతా ఉంది. ఆయన అంతసేపు కూర్చుండే ఓపిక ఎక్కడిది ఆయనకు? పోయి ఆ సెంట్రల్ హాల్లో ఉన్నటువంటి ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో కూర్చున్నాడు. బిల్లు పాస్ అయినాక వచ్చి మాత్రం శబాస్ రాజయ్య, శబాస్ వివేక్, శబాస్ పొన్నం ఆయన అందరిని కౌగలించుకొని వెల్ డన్ అని చెప్పి అభినందించిన మాట వాస్తవమే. కానీ వెల్లువ లేడు స్మోకింగ్ జోన్ లో. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పెప్పర్ స్ప్రేలను, అక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్ర నాయకత్వం చేస్తున్నటువంటి అలజడిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రధానంగా ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు గొడవ చేస్తారనేటువంటి ఆలోచన వచ్చింది. వస్తేనే మా వివేకన్న, పొన్నం ప్రభాకర్, నేను, మన రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయకు, అంజన్ కుమార్ యాదవ్, మదియాష్ గౌడ్ అందరం కలిసి దీన్ని బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు స్పీకర్ దగ్గరికి చేరకుండా, వాళ్ళను పోడియంకు చేరకుండా, హోమ్ మినిస్టర్ చేతిలో ఉన్న కాగితాలు అందుకోకుండా ఉండాలంటే ఒక చక్రవర్తి ఒక అర్ధచంద్రాకారంగా నిల్చున్నాం అందరం. కనబడతా ఉంటాయి. అర్ధచంద్రాకారం మీరు గమనించవచ్చు. స్పీకరు హోమ్ మినిస్టర్ గారి రైట్ సైడ్ నేను, లెఫ్ట్ సైడ్ అంజన్ కుమార్ యాదవ్ నిల్చున్నాం. గట్టిగా బలంగా నిల్చుండాలి. ఎవరి చేతి వచ్చినా అక్కడనే ఒత్తి పట్టాలి, అదిం పట్టాలి తప్ప వాళ్ళని దెబ్బలాడ 5 నిమిషాలు మాత్రం మీరు కఠినంగా 2 నిమిషాలు అదిమి పట్టాలి తప్ప వాళ్ళ మీద చేయి చేసుకోవటమో, వాళ్ళు మన మీద చేయి చేసుకోవటమో, లేకుండా కాగితాలు అందుకోవటమో, లేకపోతే స్పీకర్ డిస్టర్బ్ చేయటం అది చేయకుండా వాళ్ళని అదిమి పట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సోనియా గాంధీ గారు కూడా అమ్మ మా 11 మంది అయితే ఇంక 25-30 మంది కాంగ్రెస్ ఎంపీలను కూడా, నార్త్ ఇండియన్ ఎంపీలను కూడా సపోర్ట్గా దీన్ని ఏదైనా కొద్దిగా అబద్ధం మాట్లాడుకున్నా కానీ మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూడొచ్చు. రాజ్ బబ్బర్ని చాలా మంది గుర్తుపడతారు. రాజ్ బబ్బర్ లాంటి వాడు పిసిసి అధ్యక్షుడు ఆయన. రాజ్ బబ్బర్ గారిని కూడా మనకు తోలి మామూలు రక్షణ కవచంగా నిల్చుండి బిల్లును ప్రవేశపెట్టించడం జరిగింది. ఈ లోపల ఆయన లగడపాటి రాజగోపాలు కుయుక్తులతోటి చేరలేడు కాబట్టి, స్పీకర్ దగ్గర చేరలేడు, హోమ్ మినిస్టర్ దగ్గర చేరలేడు కాబట్టి పెప్పర్ స్ప్రే కొట్టి ఇబ్బంది పెట్టిండు. పెప్పర్ స్ప్రే కొడితే ఆ రోజు సీన్ చూడాలి. బాంబు బ్లాస్ట్ అయితే ఎట్ట ఉరుకుతారో, ఏ డోర్లకి వెళ్ళి పడితే ఆ డోర్లకి వెళ్ళి, ఏం వెళ్ళి పడితే వాళ్ళే విస్ఫోటం జరుగుతున్నట్టు గట 1 నిమిషం నల్ల హాల్ కానైంది. అట్లా ఉరికేను అందరూ సత్యమి అనుకుంటున్నారు. అప్పటికి పొన్నం ప్రభాకర్ ఉరికిపోయి బాత్రూంలోకి పోయి కళ్ళల్లో నీళ్ళు చల్లుకోవటం, ముఖం మీద నీళ్ళు చల్లుకోవటం మూలన అది కళ్ళల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అది ఆవిరైపోతుండే కావచ్చు, మాకు కూడా ఆవిరైపోయింది. కానీ దాని మీద అవగాహన తక్కువ భయంతో పోయి నీళ్ళు చల్లుకుంటే బాబో నాకు కన్ను పోయినాయి, బాబో నేను చచ్చిపోతున్నా అని అరుస్తూ ఉంటే అందరం గొడగొడ ఎత్తుకుంటా ఏడ్చుకుంటా ఆయన ఎత్తుకొని ఉరికిపోయి వ్యాన్ లేచి తీసుకుపోయి హాస్పిటల్ లేచి
కళ్ళున్నాయా పోయినా అని గోడన ఏడిచినటువంటి పరిస్థితులు ఈరోజు జ్ఞాపకం వస్తే నిజంగా భయం కనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలాంటి వీరోచితమైన పోరాటం చేసి డూ ఆర్ డై, నవ్ ఆర్ నెవర్. మీరు అప్పుడు ఎంపీగా ఉన్నారు రాజన్న, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకండి అంటూ మీ దగ్గరికి ఏ సికండి రాలేదా? ఎలాంటి కుయుక్తులు పడలేదా? రాజన్నను ఇటు సైలెంట్ చేద్దామన్నటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదా? జరగకుంటుంటాయా? అందరి మీద జరిగింది, నా మీద కొద్దిగా ఎక్కువ జరిగింది. అది ఎందుకు ఎక్కువ జరిగిందంటే నేను ఆర్థికంగా బలహీనమైన వాడిని నంబర్ 1, ఉద్యోగ స్వామ్యం నుంచి వచ్చిన నంబర్ 2, అవును, దళిత వర్గాల నుంచి వచ్చిన నంబర్ 3. ఈ అన్నిట్లో కొద్దిగా బలహీన పడతాడు అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రయోగాలు జరిగినాయి. కానీ నేనేమో స్వయం ప్రేరితున్నాయి. అవును, 69లో నేను 9వ తరగతిలో ఉన్నప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నా దీని కొరకు. నేను హై స్కూల్లో సెక్రటరీ ఉన్నప్పుడే మరి వరంగల్లో మల్లికార్జున వస్తే చేయి బొట్టు రక్తం చీల్చి ఆయనకు బొట్టు పెట్టినోని నేను ఎక్కడ ఆగుతా? వాళ్ళకు బలహీన లేదు. మేము తెలంగాణ మీరు ఏదన్నా అడగండి, కానీ తెలంగాణకు ఆఫర్ చేశారా? అంటే భూములో లేకపోతే ఇంకా XYZ ఏమైనా ఆఫర్? థాయిలాలు ఏమైనా ఆఫర్ చేశారా? కదా, తెలంగాణ ఎంపీలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళము కొత్త వాళ్ళము, ఫస్ట్ టైం పోయిన వాళ్ళం. మధు యాష్కి మినహాయించి మీరు మొదటిసారి సాగవారిన వాళ్ళం కాదు, ముదిరిన వాళ్ళం కాదు. ఈవెన్ మన జగన్నాథం ఉన్నాడు, కొద్దిగా సీనియర్, ఆయన ముదరలే బాగా. మదియాష్ ఖాన్ ఉన్నాడు, పెద్ద ముదరలే. అందరం తెలంగాణ కోసం పోరాటం చేద్దామని అనుకునేటువంటి దానిలో ఐక్యంగా నిజంగా కూడా ఆ ఐక్యత మళ్ళా ముందు కాలంలో వస్తుందో లేదో తెలియదు, కానీ విపరీతమైన ఐక్యతకు కారణం తెలంగాణ భావమే, తెలంగాణ భావజాలమే. ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, అవసరం కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేయటం జరిగింది. ఈరోజు నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ప్రజలు హర్షించకపోయినా ఆశీర్వదించకపోయినా తెలంగాణ ప్రజల అవసరం కోసం తెచ్చాము. మన అవసరం పార్టీ అవసరంగా పరిమితంగా ఉంటుంది, కానీ తప్పకుండా మనకు తెలంగాణ ప్రజల కోసం మనం పోరాటం చేసిన సంతృప్తి మాత్రం పూర్తిగా ఉంది. దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ టికెట్ ఇవ్వకపోయినా ఇబ్బందులు అయినా నేను ఎన్నో నో రిగ్రెట్స్ అట్ ఆల్. రిగ్రెట్సే లేవు. కాంగ్రెస్ కార్యకర్త, తెలంగాణ రాష్ట్రం నా యొక్క ప్రమేయంతో నా పీరియడ్లో వచ్చిందనేటువంటి సంతృప్తి నా జీవిత కాలంలో ఉంటుంది అనేటువంటి భావన. జైపాల్ రెడ్డి పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకునేటప్పుడు అంటారు. మీరు జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎంపీగా పనిచేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా జైపాల్ రెడ్డితో పాటుగా మీరందరూ కూడా అక్కడ ఉన్నారు. అసలు జైపాల్ రెడ్డి పాత్ర గురించి చెప్పాలనుకుంటే, జైపాల్ రెడ్డి గారు అనే అనర్ఘమైనటువంటి వాగ్దాడితోటి తెలంగాణ అవసరం గురించి చెప్పడం జరిగింది మాటలతోటి. తర్వాత కీలకం ఏంటంటే, ఇందాక కూడా చెప్పి ఉన్నాను, కీలకం ఏంటంటే మేమంతా కొద్దిగా పార్లమెంటరీ ప్రొసీజర్ తక్కువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఆయన ఇచ్చిన సూచన బడ్జెట్ బిల్లు ఎట్లా ప్రవేశపెట్టినామో, ఎట్లా ఆమోదిస్తున్నామో ఆ రకంగా చేద్దాం అనేటువంటి ఒక సూచన మాకు పెద్ద వజ్రాయుధం అయింది. ఆ వజ్రాయుధాన్ని వాడిని బిల్లు పాస్ చేయించడం అనే పాత్ర మనం మర్చిపోలేంది అనేటువంటి మాట తెలియజేస్తాం. ఆయనకు కూడా ఒక కాలంలో ఇది అందరూ దే కెన్ చెక్ న్యూస్ పేపర్లో జరిగింది. ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తామని ఆఫర్ వచ్చినా కూడా నేను తెలంగాణ ఇస్తా అని చెప్పితే పోతా, లేకుంటే పోను అన్నాడు. ఎందుకనంటే ఆయనకు తెలంగాణ ఆకాంక్ష మొదలు సమైక్యవాదే, కానీ ఉద్యమం తీరు చూసిన తర్వాత సబ్బండ వర్ణాలు అందులో పార్టిసిపేట్ అవుతున్నప్పుడు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకొని తట్టుకోలేక ఆయన కూడా మాతోటి ఏకీభవించి ప్రయాణం చేయొచ్చు అనే దానిలో నాకు ఏమాత్రం అమరికలు లేవు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముందుగానే డిసిషన్ తీసుకుంటే ఈ 5 సంవత్సరాలలో దాదాపు 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుండకపోయేది. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదమే. కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్లనే ఆ ఆత్మహత్యలు జరిగాయంటే సిరిసిల్ల రాజయ్య అప్పటి ఉద్యమకారునిగా మీరేం చెప్తారు? అది కొంచెం కుహన మేధావులు చెప్పే మాట ఒక్కటి, రెండవది రాజకీయ లబ్ధిని ఆశించి చెప్పే మాట రెండవది భావిస్తాను. ఎందుకనంటే అది కనుక
బిల్లు పాస్ చేస్తే వాళ్ళు రాజీనామా చేస్తారు, బిల్లు ప్రవేశపెడితే వాళ్ళు రాజీనామా చేస్తారు. అవును, వాళ్ళు రాజీనామా చేస్తే పార్లమెంట్ పడిపోతుంది. పడిపోయిన బిల్లు ఎక్కడిది? బిల్లు ఎక్కడిది? బిల్లు ప్రశ్నే రాదు. అప్పుడు కనుక రాకపోతే ఇక ఎప్పుడు రాకపోవు. ఇక ముందు కాలంలో మీరు ఊహించారు నుంచి కాబట్టి అది దీర్ఘకాలిక ఆలోచనతో చేయటం జరిగింది. ఇది చెప్పనుండే కదా అని కొందరు అంటారు. సోనియా గాంధీ మనసులో ఉన్నది కదా, ఇది మాకు షోలో చెప్తే అయిపో కదా అని కొందరు అంటారు. షోలో చెప్తే ఆగుద్దా? షోలో చెప్తే ఆఖరికి ఇస్తా గానీ ఇప్పుడు లొల్లి పెట్టకపోయినంటే ఆగుద్దా? అది మాట అది వాళ్ళు ఊరుకుంటారా? రహస్యము పాలిటిక్స్ లో ఉండదు అని నేను నమ్ముతా. ఇద్దరు కూర్చుంటే చాంబర్లో కూర్చున్నప్పుడే ఎవరైనా ఇద్దరు నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే రహస్యంగా భేటీ అంటే జరుగుతుంది. రహస్యం రూమ్ బయటకు వచ్చినాక ఓపెన్ అయిపోతుంది. నాకు ఆశీస్సులు ఉన్నాయని కూడా చెప్పుకుంటూ వస్తాడు. అది పెద్ద రహస్యం కాదు. కాబట్టి ఆమె చెప్పనుండే, చెవులో చెప్పనుండే, సౌమ్య ఇయ్యనుండే అంటే అది రహస్యంగా ఉండదు. వాళ్ళకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి అట్లాంటి లీక్ చేస్తారా? చేయక ఆమె ఉన్నటువంటి ఆశయాన్ని చిట్ట చివరికి ఫలింపజేసింది. అందుకే ఇవాళ తెలంగాణ తల్లి అయింది అనేటువంటి మాట ఈ సందర్భంగా. శ్రీకృష్ణ కమిటీ గురించి మాట్లాడాలంటే, శ్రీకృష్ణ కమిటీ దగ్గరికి ఎంపీలు చాలాసార్లు వెళ్ళి కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళు వచ్చినప్పుడు ఢిల్లీలో కూడా కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీకి మీరు ఎలాంటి సిఫార్సులు చేయడం జరిగింది ఆ కాలంలో? శ్రీకృష్ణ కమిటీకి మా యొక్క ప్రజల ఆందోళన, తర్వాత తెలంగాణ రాష్ట్ర అవసరం, అవసరాన్ని కళ్ళగట్టినట్టు చెప్పినాం. ఎట్లా అంటే ఒక క్లాస్ రూమ్లో థర్డ్ క్లాస్ స్టూడెంట్కును ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కనుక ఒక చోట కలిపి పాఠం చెప్తే థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఆత్మన్యూన్యతా భావంతో ఇంకా వెనకబడిపోతాడు. అందుకే సెగ్రిగేట్ చేస్తారు స్కూళ్ళల్లో. ఒక బ్యాచ్ ఎంసెట్ బ్యాచ్, తర్వాత ఫస్ట్ క్లాస్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని అట్లా ట్రీట్ చేస్తారు. ఇది సైకాలజీ. అట్లనే అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర ప్రాంతంకును వెనుకబడ్డటువంటి తెలంగాణ ప్రాంతంకు కలిపి పరిపాలన చేస్తూ కుదరదు అనేట్టు ఒక మాట బలంగా వినిపించడం, దాన్ని కన్విన్స్ కూడా చేయగలిగినాం. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రము వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తాను అని సంఖ్యాపరంగా ఉద్యోగులు, విద్యార్థులు అవన్నీ చూపించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఉపయోగపడుతున్న రీతి ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాన్ని చిన్న రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి అది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ది సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ డిక్రీజెస్, ఇది సైన్స్ తెలిసిన తెలుస్తుంది. సైజ్ ఆఫ్ ద పార్టికల్ డిక్రీజెస్, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్. ఆ సర్ఫేస్ మీద అనేక అకామిడేషన్ చేయొచ్చు. పొలిటికల్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అన్ని సెక్టర్లో అకామిడేట్ చేయొచ్చు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. నాలుగో మాట, వలసలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రా, ఇక్కడ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి పోయినరా బ్రతకడానికి. పశువులు, పక్షులు ప్రతికూల పరిస్థితుల్లో వలస వస్తాయి. పక్షులు ఎటు నీరున్న చోట, ఆహారం ఉన్న చోట వస్తాయి. వాళ్ళు ఇటుకి వచ్చిండ్రా, మేము ఆడికి పోయినామా అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చిన, ఇక్కడ సంపద ఉంది అని వచ్చిందన్నమాట వాస్తవం. కానీ సంపదను ఉంది అనే విషయం మా వాళ్ళకు తెలియక దాన్ని సమర్థవంతంగా వాడుకోలేని దీనస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అత్యంత అవసరము. విడిపోయి కలిసి ఉందాం అనేటువంటి నినాదం తీసుకొచ్చినాం. ఆంధ్ర నాయకత్వాన్ని కూడా మేము ఒప్పించే ప్రయత్నం చేసినాం. అందులో ఉన్నటువంటి 25 మందిలో దరిదాపు 10 మంది మాకు అనుకూలంగా ఉండరు. కానీ వాళ్ళ ప్రాంత ప్రజల కోరిక మేరకు అటు దిక్కు మాట్లాడేది అని ఉండ్రి. ఆ రకంగా కొంత మనం ఎప్పుడన్నా అనిపించిందన్న 2009 నుంచి 14 మధ్య మీరు ఎంపీగా కొనసాగినప్పుడు మీ పైన దాడులకు కూడా యత్నించారు తెలంగాణ ఉద్యమకారులు, ఇంటి ముట్టలు చేశారు, మీరు కాన్వాయ్లలో పోతా ఉంటే కాన్వాయ్లను అడ్డుకున్నారు. ఒకనొక టైంలో మీరు ఉద్యమం చేయట్లేదు అనేటువంటి ప్రోపగండా కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ టైంలో అసలు ఇది తెలంగాణ వస్తుందా రావట్లేదా, అసలు ఈ పాలిటిక్స్ ఏంది, నా ప్రభుత్వ ఉద్యమం ఏదో మంచిగా ఉండేది అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా నచ్చిందా మైండ్లో? లేదు, ఇది మంచి అవకాశంగా భావించిన, బ్రహ్మాండమైన అవకాశం.
ఈ తెలంగాణ నన్ను అడ్డుకుంటానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. తెలంగాణ నాయకులందరినీ అడ్డుకుంటానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. కానీ అడ్డుకుంటే నేను పోయి వాళ్ళతో చేరేది. ఆ ఎదుటి పార్టీ చేసి నేను చేయి తెలంగాణ అనేది. ఆయన వరకు వాళ్ళు అడ్డుకుంటూ సగం మంది మనోడే ఉన్నాడు ఈయన వ్యతిరేకించొద్దు అని చెప్పడం జరిగేది. అదే రకంగా ఓ రోజు మనం మీకు సాదృశ్యం కూడా చెప్తాను. చెప్పండి. జయశంకర్ గారు చనిపోయాడు. నేను పొద్దున 7 గంటలకు పోయి దండేసి వచ్చిన. నేను తెలంగాణ ఉద్యమంలో మమేకమైన కాబట్టి అంత అనుకున్నంత నా మీద అపోజిషన్ రాలే. అన్ని మా ఉద్యమ ఏమంటారు ప్యాండాల్స్, దీక్ష శిబిరాల అన్ని దీక్ష శిబిరాలు నేను నా పార్లమెంట్ పరిధిలో అన్ని అటెండ్ చేసిన, అన్ని చోట్ల పోయి మాట్లాడినా. ఈవెన్ కాకతీయ యూనివర్సిటీ పోయి కూడా మాట్లాడినా. కాకతీయ యూనివర్సిటీలో ఒకరో 2 పిల్లలు గొడవ చేస్తే కూడా వాళ్ళే నియంత్రించుకున్నారు. అయితే ఆ రోజు పోయినా జయశంకర్ సార్ దగ్గర పోయినా దండేసినా వచ్చిన. మళ్ళీ వివేక్ అన్న వస్తున్నప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి నేను కొద్దిగా సహకరించాలి, ఎస్కాట్ చేయాలని నేను ఆయన పడిపోయాను. పోయే వరకు ఆ శవాన్ని తీసుకొచ్చేసి మనం పార్కులో పెట్టింది, ఏకశిల పార్కులో పెట్టింది. ఆ పార్కులకు బాగా ఇక టైం ఎక్కువైంది కాబట్టి ఉధృతి పెరిగింది. బాగా మంది పెరిగితే అసలు ఈగ దోమ పోయే సందులేని పరిస్థితి ఉంది. అందులోకెళ్ళి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేసుకుంటా, సెపరేట్ చేసుకుంటా, మాకు వే కల్పించుకుంటూ తీసుకుపోతూ ఉంటే చెమటలు ఒక 2 రూముల అంటే 20-30 ఫీట్లు లోపలికి పోవటానికి 30 గంట పట్టింది. ఆ గంటలో ఆ ఒత్తిడిలో ఒక బాండ్ లాగా బ్యాండేజ్ లాగైనాం. బ్యాండేజ్ లాగా ఇంత వెళ్ళిపోయిన వాళ్ళం ఇంత సన్నమైనాం. ఆ ఒత్తిడికి చెమటకు ఖద్దరు షర్ట్లు కదా పలిగినాయి. పలిగి బయటకు వచ్చినాం. షర్టు చింపేసిండ్రు అని ఒక పెద్ద వార్త అయింది. అది జరిగింది అది కాదు అని నేను చెప్పిన. మళ్ళీ నేను ప్రెస్లో మాట్లాడినా. ఉద్యమకారులు నా మీద కోపం కాదు, కాంగ్రెస్ పార్టీ మీద కోపం కాదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తలేనటువంటి ఆందోళన, ఇవ్వరు ఏమని భయము, ఆ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తా తప్ప వాళ్ళని వ్యతిరేకించను. నా అంగీకరించి ఏంటంటే చింపడానికి వాళ్ళు కాదు కారణం, అది చెమటతో తప్ప, అది ఒత్తిడికి తినేది తప్ప ఇది కాదు అని నేను దాన్ని సమర్థించుకుంటూ చెప్పిన మాటకు మళ్ళీ పిల్లలందరూ అప్రిషియేట్ చేస్తాం. కొందరేమో కేసులు పెట్టండి, కొందరు అరెస్టు చేయించండి అని చెప్తా ఉన్న క్రమంలో నేను అలాంటి వాటికి పోలేదు. అట్లే యాకూబ్ రెడ్డి అతన్ని సర్పంచ్ యాకూబ్ రెడ్డి అనే అతన్ని ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్, ఒక ప్రైవేట్ కాలేజ్ హెడ్, ఆయనను 6-7 స్టేషన్లు తిప్పుకుంటూ 3rd డిగ్రీ పెట్టి కొట్టిండు ఒక కంప్లైంట్ మీద. కొడితే ఆయనను వెంటనే విడుదల చేయాలని సవితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే హోమ్ మినిస్టర్ చాంబర్లో పోయి కింద కూర్చున్నా. వెంటనే విడుదల చేయాలి. నెంబర్ 1 ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గొడవ చేసిన. గొడవ చేస్తే ఆ పాపం లేచి వచ్చి నన్ను బతిలాడి తీసుకొని రిక్వెస్ట్ చేసి కుర్చీ మీద కూర్చున్నట్టు నేను 24 hours యాక్షన్ తీసుకుంటా అంటే అప్పుడు నేను వెళ్ళిపోవటం జరిగిందని మాట తెలియజేస్తాను. ఆ రకంగా ఆయన యాకూబ్ రెడ్డి బయటకు వచ్చినా కూడా యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే నేను మళ్ళీ వెళ్ళిన. దాని చుట్టూ మొత్తం తెలంగాణ ఉద్యమకారులు నిన్ను పోతే గొడవ చేస్తారు, నీ మీద రాళ్ళు ఎత్తారు, కోడిగుడ్లు ఎత్తారు, టమాటాలు ఎత్తారు, అందరు మాట్లాడించుకుంటా నమస్కారం అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళినా వచ్చిన. ఆ రకంగా ఉద్యమకారుల వెంట నిల్చున్నాం. ఓ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాడి అంటే పోలీసుకు ఘర్షణ జరిగితే కొందరు కాళ్ళు ఇరిగినాయి, కొందరు చేతులు ఇరిగినాయి. జూబ్లీ హాల్లో పెద్ద మీటింగ్ అవుతుంది. సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ తీసుకుంటా ఉన్నారు, రివ్యూ జరుగుతూ ఉంది. ఈ అల్లరి మీదనే నేను పోయినా. లేట్గా పోయినా కాబట్టి ఎదురు సీటు దొరికింది. అక్కడ అదే మాట్లాడినా, మీరు బుల్లెట్లు కొట్టారో పిల్లెట్లు కొట్టారో నాకు అర్థం కాదు అని, వాళ్ళు కాళ్ళు ఇరిగింది నాకు తెలుసు, మీరు కావాలంటే దయచేసి రండి, కాలు చూపిస్తా, చెయ్యిని చూపిస్తా అని ఇట్లా చెప్పి మాట్లాడి ఉద్యమకారుల వైపు నిల్చోవటం జరిగింది. సాగరహారానికి కానీ లేకుంటే మిలియన్ మార్చ్కి కానీ పర్మిషన్ ఇప్పించట్లో మనం కీలక పాత్ర పోషించాం. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే క్రమంలో
పార్లమెంట్లో జరిగిన విన్యాసాలు, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అద్భుతమైన విన్యాసాలు. మామూలు కాదు, రాత్రి అనుకోవడం, పొద్దుగాల దాన్ని అమలు చేయడం. అమలు చేసే క్రమంలో ఓ రోజు మూతికి నల్ల బట్టలు కట్టుకుని పార్లమెంట్కి పోయినాం. అరిచి దమ్ముకొచ్చినాం. ఏమని భయం కూడా అయింది మాకు. ఓకే, బట్టలు కట్టుకుని పోయినాం. పోయినాడు మాత్రం ప్రణబ్ ముఖర్జీ బాగా కోపానికి వచ్చాడు. తప్పని. ఎందుకంటే సుష్మా స్వరాజ్ రెచ్చగొట్టింది. ఏం రెచ్చగొట్టింది? కాంగ్రెస్ పార్టీ ఈజ్ ప్లేయింగ్ డబుల్ రోల్. ఎందుకు డబుల్ రోల్? వెల్లుల్నేమో లొల్లి చేయమంటారు, బయటనేమో తెలంగాణ ఇస్తామంటారు. వీళ్ళ డబుల్ రోల్ అని ఇది చేస్తే నా పార్లమెంటరీ సాంప్రదాయానికి విఘాతం జరిగింది. ప్రపంచ దేశంలో అత్యున్నతమైన పార్లమెంట్ మెంబర్లు బట్టలు కట్టుకున్నారు అనేది అప్పుడు ఆయన రెచ్చిపోయి కోప్పడ్డాడు. కోప్పడి తెలంగాణ కైసా దిక్తాం అన్నాడు. మా రాజగోపాల్ రెడ్డి దేకో అభి దేకో కుచ్ కర్నా అయితే అభి కర్లో అని ఇంత గట్టిగా అరిచి ఆయన కూడా సైలెంట్ చేయటం జరిగింది అనేటువంటి మాట. ఆ రకంగా అనేకం ఈవెన్ బిల్లు పెట్టినాడు. అది ఆశ్చర్యకరమైన కీలక మాట్లాడుకున్నాం. అదంతా బిల్లు పెట్టినాడు కూడా, దాన్ని ఉమెన్ బిల్లు పెడతామన్నారు. అంటే ఉమెన్ బిల్ దాన్ని రాజ్యసభలో పెడతామని తెచ్చిండ్రు. యూపీఏ యునానిమస్లీ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ ది బిల్ ఇన్ రాజ్యసభ అని తెచ్చిండు మా కమల్నాథ్ గారు. ఇది రాజ్యసభలో పెడితే ఉమెన్ బిల్ లాగా అయిపోతుంది బిడ్డు, ఇది ఇట్లా కలవదు, లోక్సభ దేవాల్సిందే. 2 గంటలు పోరాటం చేసి మన దాన్ని లోక్సభ తెచ్చినాం. లేకుండా అక్కడ కీలకం ఎగిరిపోయే బిల్లు తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం వేరు. తర్వాత ప్రెసిడెంట్ జాయింట్ సెషన్ అప్పుడు దోతులు కట్టుకొని పోయినాం అందరం. అద్భుతం అది. దోతులు ఎప్పుడు కుట్టించిండ్రో వివేకానంద కొద్ది ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి అవి చేసుకొని వచ్చి తెల్లారి వరకు అందరూ దోతులు ఇచ్చిండు. మీరు అందరూ దోతులు కట్టుకుని పోయినాం. ప్రెసిడెంట్ స్పీచ్ని కూడా డిస్టర్బ్ చేసినాం. అట్లా అనేక రకాలుగా ప్రభావితం చేసే ప్రయత్నం చేసాం. శాంతియుతంగా ఎక్కడ హింస జరగలేదు, ఎక్కడ ఎవరిని కొట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. హౌస్లో కానీ హౌస్ బయట కానీ చర్చలలో కానీ ఎప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వ్యతిరేకత సృష్టించే వాతావరణాన్ని తీసుకురాలేదు. గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అహింసా విధానానికి, సత్యాగ్రహానికి, తర్వాత సహాయ నిరాకరణకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎదుటోళ్ళని మెప్పించి ఒప్పించి శాంతియుతంగా ఉద్యమం చేసినాం తప్ప మేము కొట్టుకోవాలంటే పార్లమెంట్లో కొట్టుకోపోదుమా? ఓ రోజైతే పాపం పిల్లగాడు పార్లమెంటు చెట్టు ముందటున్న చెట్టు ఊరేసుకున్న శ్రీనివాసరెడ్డి అనుకుంటా, పేరు జ్ఞాపకం, శ్రీనివాసరెడ్డి అనుకుంటా, ఊరేసుకుంటే అక్కడ పిట్టలాగా ఏలాడుతా ఉన్నాడు. పొద్దుగాల వరకు గజ్జలాడినాం. ఆ రోజు కూడా ఆవేశంగా టీవీలో మాట్లాడినాం. బిడ్డలారా, మీరు సావాల్సిన అవసరం లేదు, మీ ప్రతినిధులుగా మేమేం చేయాలో చెప్తున్నాం. ఇక్కడ బిల్లు తథ్యము, తప్పకుండా సాధించుతాము, మీరు చలించిపోవద్దు, సత్య సాధించవద్దు, బ్రతికి సాధిస్తాం అనేటువంటి నినాదం ఆ రోజు ఇవ్వటం జరిగింది తప్ప ఎవరిని హౌస్లో కానీ హౌస్ బయట కానీ రెచ్చగొట్టుడు కానీ హింస చేసుడు కానీ ఇబ్బంది పెట్టుడు కానీ ఏం చేయకుండా మేము ముందుకు వెళ్ళినాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడే శాంతియుతంగా మా ప్రయాణం కొనసాగించామనేటువంటి మాట ఈ సందర్భంలో చెప్తాను. ఇది ఒక్కటే కాదు, మేమే కాదు, మేము కూడా ఆదర్శంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ప్రజలు కూడా ఇన్ని రోజుల ఉద్యమంలో కూడా త్యాగం చేశారు తప్ప హింస చేయలే. ఎక్కడ హింసలు జరగలేదు. అది నిజంగా గొప్ప ఉద్యమం, ప్రజా ఉద్యమం, గొప్ప ఉద్యమం. ఆ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములైనరు, మామూలు కాదు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, అప్పుడు మీడియాలో కూడా అది చెప్పిన, గల్లీలో మీరు లొల్లి పెట్టండి, ఢిల్లీలో మేము పెట్టిస్తాం అని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా సాధించాం. నిజంగా థ్యాంక్ యూ సిరిసిల్ల రాజన్న. అండ్ మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈ విజయము నా యొక్క అమరవీరులకు చెందుతుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది 2009 నుంచి 2014 వరకు వరంగల్ ఎంపీగా ఉండి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో కొట్లాడినటువంటి, బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిగా, దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా పనిచేసినటువంటి వ్యక్తిగా సిరిసిల్ల రాజయ్య చెప్తున్న మాటలు చూస్తూనే ఉండండి కాలోజీ.